లోకేష్ ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చారు డిఎస్సికి సంబంధించి. ఏదైతే తాజాగా ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డిఎస్సి ఫైల్ పైన తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం, టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్నాం, డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలింపుకి సంబంధించిన ఫైల్ సీఎం దగ్గర ఉంది, అక్కడి నుంచి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తాం. 1994 ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలో 15 డిఎస్సీలు నిర్వహించాం. 2.2 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.8 లక్షల పోస్టులు భర్తీ చేసి మా ప్రభుత్వాలు ఇది ఒక చరిత్ర. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. ఎన్నికలకు 2 నెలల ముందు 12/2/2024 నిరుద్యోగులు మభ్యపెట్టడానికి హడావిడిగా 6100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. నిరుద్యోగులు మభ్యపెట్టడానికి అరకొరగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. జీవో 117 తెచ్చి స్కూళ్ళ విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు టీచర్లు ఇబ్బందులకు గురి చేసిందని ప్రకటించారు.